ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'కల్కి' ట్రైలర్ నిన్న 7 గంటల 15 నిమిషాలకు వైజయంతి మూవీస్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూడగానే నా ఫస్ట్ ఇంప్రెషన్ బీజీఎం చాలా బాగా నచ్చింది. ఇంకొంచెం బాగుంటే బాగుండేదేమో. వీఎఫ్ఎక్స్ మీద అయితే చాలా హోప్స్ పెట్టుకున్నానండి. ట్రైలర్‌లో అయితే నాకంత సాటిస్ఫాక్షన్ లేదు. కొంచెం తగ్గింది. చూద్దాం, మెయిన్ మూవీలో సూపర్‌గా ఉండబోతోందేమో. ఇక ట్రైలర్ అనాలిసిస్ విషయానికి వస్తే, నా ప్రకారం స్టోరీ మొత్తం దీపికా పదుకోన్ ఇంకా తన బేబీ చుట్టూ తిరుగుతుందేమో అనిపిస్తుంది. కాంప్లెక్స్ అనేది ఒక అద్భుతమైన స్పేస్ లాగా ఉంది చూడబోతే. ఇంకా ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్, ఆఖరి ప్లేస్ కాశీ అన్నాడు. అండ్ భూమిలో ఉన్న నీటిని మొత్తాన్ని పీల్ చేసి ఒక దగ్గర స్టోర్ చేశారన్నారు. ఇక ఈ కాంప్లెక్స్కి లీడర్ ఏమో సుప్రీం యాస్కిన్. వాళ్ళు ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు. దాన్ని ఒక్క దీపికా పదుకోన్ సన్ మాత్రమే ఆపగలుగుతాడు. అందుకని దీపికా పదుకోన్ని తీసుకొచ్చే మిషన్ని మన రెబెల్ స్టార్ ప్రభాస్కి అప్పచెప్తారు. సో అసలు భైరవ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇక దీపికాని అమితాబ్ బచ్చన్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ చెప్పడం మర్చిపోయాను, కమల్ హాసన్ సార్ విలన్ లుక్స్ అయితే కిల్లింగ్గా ఉన్నాయి. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అబౌట్ హిస్ క్యారెక్టర్. ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ లాగా అనిపిస్తోంది, లేదా ప్రభాస్ వర్సెస్ అమితాబ్ బచ్చన్? వెయిట్ చేసి చూడాలి. మూవీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. నాగార్జున ఈస్ కుకింగ్ సంథింగ్ బిగ్. మరొక ప్రపంచం వస్తోంది అంటారు కమల్ హాసన్. ఈ క్వశ్చన్స్ అన్నింటికీ మనకి ఆన్సర్స్ రివీల్ కావాలి అంటే జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. నాకైతే చాలా క్వశ్చన్స్, అంటే అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆతృత ఎక్కువగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి లుక్స్ అయితే అదరగొట్టేశారు. నిజంగానే వంక పెట్టడానికి నాకేం అనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం టాక్ మిక్స్డ్గా ఉంది ఈ ట్రైలర్ గురించి. చాలామంది ఫ్యాన్స్ విఎఫ్ఎక్స్ మీద హెవీగా హోప్స్ పెట్టేసుకున్నారు. ట్రైలర్లో అవి రీచ్ అవ్వలేదు. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.